స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున 4వ కీర్తనను మేము ధ్యానం చేయబోతూ ఉండగా, ఈ కీర్తనలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఈ 4వ కీర్తన మరి దావీదు రాసిన కీర్తనే అని మరి మొదటి వచనంలోనే మనం తెలుసుకొని ఉన్నాం. దావీదు రాసిన కీర్తన 4వ కీర్తన. ఈ కీర్తనకు మరొక పేరేమిటంటే సాయంకాలపు కీర్తన అని, ధ్యాన కీర్తన అని దీనికి పేర్లు కలవు. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున ఈ కీర్తనలో రాయబడినటువంటి 8 వచనాలలో మొదటి వచనాన్ని ఒక భాగంగాను, 2 నుంచి 6వ వచనం వరకు 2వ భాగంగాను, 6 నుంచి 8వ వచనం వరకు 3వ భాగంగాను, ఇలా 3 భాగాలుగా విభజించుకొని మనము ఈ కీర్తనను ధ్యానం చేసినట్లయితే ఈ కీర్తనలో రాయబడినటువంటి ఆ యొక్క అమూల్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చును. ఈరోజు మొదటి భాగమును అనగా ఈ కీర్తనలో ఉన్నటువంటి మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియదేవుని పిల్లరా, మరి దావీదు భక్తుడు మహారాజుగా, మరి దేవునికి ఇష్టడైనటువంటి వానిగా మారటానికి దేవుడు అనేక మారులు మరి దావీదు కుమారునిగా మరి పిలువబడటానికి ప్రవచనాలు ఎత్తి తన గోత్రముల నుండి ఆయన రావడానికి మరి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? దావీదు భక్తుడు మరి చేయరని గొప్ప పాపం చేశాడు కదా. అట్లాంటి భక్తుణ్ణి దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? మరి అలాంటి భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని హెచ్చించడానికి కారణమేమిటి? ప్రియదేవుని పిల్లరా, ఇవన్నీ మనము ఆలోచన చేస్తే తాను చేసిన ఆ ఒక్క పాపానికి ఆయన ఎంతగా పశ్చాత్తాపపడ్డాడు. ఎంతగా పశ్చాత్తాపపడకపోతే దేవుడు అతనిని అంతగా హెచ్చించి ఉంటాడు. కాబట్టి పాపము చిన్నదైనా పెద్దదైనా దేవుని ఎదుట ఒకటే. అది గొప్పవాడు చేసిన మరి ఘనహీనుడు చేసిన ఆయన దృష్టిలో ఒకటే. ఆయన సమస్త మానవులను ఒక్కరీతిగానే చూస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, నీవు చూసినట్లుగా నీ పొరుగువాని నీవు చూసినట్లుగా ఆయన చూడడు. ఆయన నీ పొరుగువానిని ఎలా చూస్తాడో నిన్ను అదే రీతిలో చూస్తాడు. నీ పొరుగువానిని ఏ రీతిగా మరి ఫలింపచేస్తాడో
నిన్నును ఫలింపులోనికి తేవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి పక్షపాతం అంటూ ఏమీ లేదు. ప్రియదేవుని పిల్లలారా, ఈ మొదటి వచనంలో భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన ఎంత ఘనమైనదిగా ఇక్కడ మనకు కనపడుతుందో చూడండి. ఒకసారి ఆ మాటలను చదువుదాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ప్రియదేవుని పిల్లలారా, నా నీతికి ఆధారమగు దేవా, నాకు నీతి ఉందంటే అది నీవిచ్చినదే. నాకు మరి ఈ గొప్ప ఆధిక్యత ఉందంటే అది నీవిచ్చినదే దేవా. నాకు ఈ గొప్ప సంపద, ఈ గొప్ప ధనము, ఇంత పేరు ప్రఖ్యాతలు నాకు దక్కాయి అనంటే అది నీవిచ్చినదే దేవా అని తన ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. ప్రియదేవుని పిల్లలారా, నాకు ఈ నీతి రావడానికి కారణము నీవే. నాలో ఉన్న స్వనీతి నాకు ఈ గొప్ప పేరును తెచ్చిపెట్టలేదు, నాకు ఈ ఆధిక్యతను ఇవ్వలేదు. నాలో ఉన్న స్వనీతి నన్ను మరి పాపంలోనికి నడిపించింది. నాలో ఉన్నటువంటి స్వనీతి నన్ను మరి పాపాన్ని చేయటానికి ప్రేరేపించింది అని తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎదుట తనకు ఈ ఆధిక్యత రావడానికి గల కారణాన్ని ఇక్కడ మరి దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, నీవు ఒకవేళ హెచ్చులోనికి వెళ్ళావేమో, దేవుడు నిన్ను మరి హెచ్చించి నీకు ధన సమృద్ధిని కలిగచేసి నీకు తినడానికి ఉండటానికి సమస్తాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహించాడేమో. ఒకవేళ అలా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉంటే నీవు చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటో తెలుసా? దేవా, నా ఈ యొక్క గొప్పతనానికి, నా ఈ యొక్క స్థితికి కారణము నీవే అని ప్రార్థించాలి. మరి దేవాది దేవుని యొక్క మరి ఆధిక్యతను తెలుసుకున్నవారు, ఆ దేవుని పైన ఆధారపడిన వారు అలాగున ప్రార్థించగలరు. కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు ఎంత తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడో, నా నీతికి ఆధారమగు దేవా, నాకు నీతి ఉందంటే అది నీవిచ్చినదేనయ్యా. నా స్వనీతి నాకు ఏ సహాయం చేయలేకపోయింది, నా స్వనీతి నన్ను మరి బ్రతికించలేకపోయింది. కానీ నీ నీతి, నీవు కలిగి ఉన్న నీతి నాకిచ్చావు నాయనా, అదే నాకు ఆధారమయ్యింది ఈ రోజున నేను ఈ రీతిగా సజీవుగా ఉండటానికి. ప్రియదేవుని పిల్లలారా, ఈ ప్రార్థన మన జీవితంలో క్రైస్తవులుగా మరి దేవునిలో రక్షింపబడిన వారు చేయవలసినటువంటి ప్రార్థన ఈ రీతిగా ఉండాలి. మరి అంత గొప్ప రాజే మరి 40 సంవత్సరాలు మరి ఏ విధమైనటువంటి డిఫెక్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి ఎదురు లేకుండా మరి పరిపాలించడానికి గల కారణము దేవుని పైన ఆధారపడమే. ప్రియదేవుని పిల్లలారా, దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా ఆధిక్యతలోనికి తీసుకుని వెళ్ళాడో, ఎంతగా అతనిని హెచ్చించాడో. ప్రియదేవుని పిల్లలారా, కాబట్టి ఆయన అంటా ఉన్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. నా నీతిని ఆధారం చేసుకొని నేను మొరపెడతాను, నా మాటకు నాయా నాకు ఉత్తరమేమో, నాతో మాట్లాడి నేను అడిగిన దాన్ని నాకు ఇవ్వు అని ఆయన ధైర్యంగా అడగగలుగుతున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి ఈ మొదటి భాగంలోనే మనం చూసినట్లయితే ఆయన నీతిని ధరించుకున్నవానిగా మరి దావీదు భక్తుడు కనిపిస్తున్నాడు. ఆయనకు నిత్యము మొరపెట్టేవానిగా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, మనుషులలో ఉన్న పొరపాట్లను, మనుషులలో ఉన్నటువంటి మరి ఎత్తు తగ్గులను దేవుడు మరి అందరికీ కూడా సమానంగా అనుగ్రహిస్తాడు. అయితే వారి నీతిని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క దేవునిపై వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు వారిని వృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నా నీతికి ఆధారము నీవే, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అని మరి మాట్లాడుతూ అంటాడు కదా. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఇది ఎంతో గొప్ప మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఇక్కడ భక్తుడు పలుకుతా ఉన్నాడు. నేను ఇరుకులో ఉన్నానయ్యా,
నాకు విశాలతను దయచేసిన వాడు నీవే. ఈ రోజున చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, అయ్యా నేను ఒకప్పుడు మరి ఇరుకుగా ఉన్నటువంటి ఒక మరి తాటాకు ఇంటిలో ఉండేవాడిని, ఒక గుడారం వేసుకొని చిన్న రేకులు వేసుకొని అడ్డు పెట్టుకొని బ్రతికిన దినాలు. అయితే ఈ రోజున నా దేవుడు నన్ను విశాలతలోనికి నడిపించాడు, విశాలమైన గృహంలోనికి, విశాలమైనటువంటి మరి లోగిళ్లలోనికి నన్ను నడిపించాడని చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ప్రియదేని పిల్లలారా, అలాగున ఇరుకులో ఉన్నటువంటి మరి వాళ్ళను, ఇరుకులో ఉన్నటువంటి వారిని, తన పిల్లలైన వారిని విశాలతలోనికి నడిపించేటువంటి వాడు ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడే అని భక్తుడైన దావీదు ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇరుకులో ఉన్నటువంటి నిన్ను విశాలతలోనికి నడిపించిన తరువాత ఆ విశాలతలోనికి నడిపించిన దేవుని నీవు మర్చిపోయిన దానిగా ఉన్నావా? నీవు మర్చిపోయి నీవు విర్రవీగుతున్నటువంటి మాటలు దేవుడు వింటా ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి భక్తుడు ఇక్కడ తన గొప్పతనాన్ని, తనకున్నటువంటి రాచరికాన్ని, తనకున్న పేరును బట్టి భక్తుడు ఇక్కడ మరి హెచ్చింపబడటం లేదు, కానీ హెచ్చింపులోనికి వెళ్ళటం లేదు, కానీ తనను తాను తగ్గించుకొని దేవుడు తనకు ఏమీ కలుగు చేశాడో దానిని పరిపూర్ణముగా వినయ మనస్సుతో ఒప్పుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు నేను ఇరుకులో ఉన్నానయ్యా, నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో దేవునికి మహిమ తెచ్చేటువంటి మాటలు ఉండవు. ఎప్పటికీ కూడా దేవా నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదయ్యా, నా పిల్లలు ఎలా ఉన్నారయ్యా, నా పిల్లల్ని పెద్ద చేయ్యా, గొప్ప చేయ్యా, గొప్ప ఉద్యోగాలు పొందేటట్టు చేయ్యా, ఇలా మన కోసం మనము మరి దేవునికి విన్నపాలు చేస్తాం. కానీ మరి దేవుడు చేసిన గొప్ప పనులను, దేవుడు మనకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను ఎత్తి మరి దేవునికి మహిమ తెచ్చే వారిగా మనం ప్రార్థించలేని వారిగా మనము ఈ రోజున ఉంటా ఉన్నాం. కాబట్టి భక్తుడు ప్రార్థించినట్లుగా ఒకవేళ మనం ఇరుకులో ఉన్నామేమో, విశాలతలకు నడిపించయ్యా, ఈ స్థితికి కారణము నీవే అని మనం ఒప్పుకోవాలి. ఈ ఆధిక్యతకు కారణం నీవే అని ఒప్పుకోవాలి. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకపోతే, దేవుడు చేసిన కార్యాలను మరి తన ప్రజలకు తెలియచేయకపోతే, సాక్ష్య జీవితము మనలో లేకపోతే దేవునికి నీవు ఎలా మహిమ తేవగలవు? దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యము ఎలా ఇవ్వగలడు? కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఇరుకులో నాకు విశాలత కలుగ చేస్తున్నాడు ఆడవు నీవే అని తన దేవుని యొక్క గొప్పతనాన్ని, తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నేను వట్టివాడినయ్యా, నేను బలహీనుడినయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, అయితే ఈ రోజున నీవు నన్ను విశాలతలోకి నడిపించావు, నన్ను గొప్ప చేసావు, గొప్ప రాజుగా, ఏ రాజుకు ఇవ్వనటువంటి ఆధిక్యతను నాకు దయచేసావయ్యా. నీవు గొప్పవాడివి, నీవే శక్తి కలిగిన వాడివి, నీవు మరి మహాకాశములకు పైగా ఉన్నవాడవు, నీవు తప్ప ఈ లోకములో మరొక దేవుడు లేడు అని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీవే నన్ను కరుణించావు, నా ప్రార్థన అంగీకరించు, నన్ను కరుణించి నాకు మరి ఈ యొక్క ఆధిక్యతని ఇచ్చావయ్యా, నీవే నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన నీకు అంగీకారముగా అగునట్లుగా ఉండినట్లు సహాయం దయచేయమని భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన. ప్రియదేవుని పిల్లలారా, ఇరుకులో నాకు విశాలత కలిగి చేసిన వాడవు నీవేనయ్యా, నన్ను కరుణించవు నాయనా, నీవు కరుణమూర్తివి, నా యొక్క బాధలలో, వేదనలలో నన్ను పట్టుకున్నావు, నన్ను విడిచిపెట్టలేదయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు దేవునికి ఎలాగున ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ ప్రార్థనలో నీతి కనిపిస్తూ ఉందా? నీ ప్రార్థనలో యథార్థత కనిపిస్తూ ఉందా? నీ ప్రార్థనలో ఆయన చేసిన గొప్పతనాన్ని ఎత్తి చూపుతా ఉన్నావా? నీవు ఆయనకు మహిమ తెచ్చేటువంటి మాటలు పలుకుతున్నావా? నీవు ఎలాగున ప్రార్థిస్తూ ఉన్నావు? నీ ప్రార్థన ఆయన అంగీకరించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీ ఆధిక్యతను, నీ గొప్పతనాన్ని, నీ యొక్క ఆర్థిక పరిస్థితులను, నీ యొక్క హెచ్చుబడిని ఆయన దగ్గర ప్రదర్శిస్తే, నిన్ను హెచ్చులోనికి తెచ్చిన దేవునికి నీవు అవమానం తెచ్చిన వాడిగా ఉంటున్నావు కదూ. కాబట్టి దావీదు భక్తుడు ఏ రీతిగా మరి ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా?
అలాగున దేవుడు నిన్ను విశాలతలోకి నడిపించాలని, ఇరుకులో ఉన్నావా విశాలతలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని నీ జీవితాన్ని ఆయనకు అర్పించినట్లయితే, ఆయన నామాన్ని అంగీకరించి ఆయనలో నిలిచి ఉన్నట్లయితే నిన్నును హెచ్చించటానికి, నిన్నును మరి గొప్ప చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు ఆయనే అని నీవిప్పుడే ఒప్పుకున్నట్లయితే ప్రార్థించి నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, పరలోకమందున్న మా దేవానికి వందనాలయ్యా. ఈ గడియ ఈ క్షణము మీరు మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు నాయనా. అయ్యా, ఈ గడియ ఈ క్షణాన్ని అనుభవించలేని వారు అనేక మంది రాలిపోయారు. వారిలో మేము ఉండకుండా ఇదిగో మీ కరుణ చేత మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజునైనా కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో నీ భక్తుడైన దావీదు చేసిన ప్రార్థనను ధ్యానం చేశాము నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, నీ భక్తుడు ఎంత తగ్గించుకున్నాడో, నీ సన్నిధిలో ఎలా ప్రార్థించాలో నాయన, ఇదిగో ఎలా నీకు మహిమ తేవాలో, ఎలా నీకు నీ నామాన్ని గొప్ప చేయాలో, అయినా నిన్ను హెచ్చింపులోనికి ఎలా తేవాలో. అయా, మనుషులు హెచ్చిస్తే హెచ్చిపోయేవాడు నీవు కాదని, అయా మనుషులను హెచ్చించేవాడు నీవని ఇదిగో తండ్రి మాకు షూటిగా తెలియజేశాడు. ఈ రోజున మనుషులు కొద్దిపాటి అయినా ఆస్తిని, కొద్దిపాటి పేరు ప్రఖ్యాతలను చూసి హెచ్చులోనికి వెళ్ళిపోతా ఉన్నారు నాయన. అలాంటి హెచ్చు మనసు లేకుండా నీ సన్నిధికి నైనా అందరూ తగ్గించుకున్న వారే అయా అనేక మంది ఇరుకులో ఉన్నారు. అయా, వారిని విశాలతలోకి నడిపించేవాడు నీవే అని తెలుసుకొని నీ యందు నమ్మిక ఉంచి నాయనా ఇదిగో తండ్రి నీలో నిలిచి ఉండటానికి సహాయం తెచ్చిమని అయా దావీదు భక్తుడు ఎలాగున ప్రార్థించాడో నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి మనస్సు అయా, ఆ మనస్సును నూతనముగా పుట్టించండి. వ్యర్థమైన మాటలను ఉచ్చరిస్తూ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నామేమో అట్టి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి భక్తుడు ఏ రీతిగా ప్రార్థించాడు అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించమని నైనా ఇరుకులో ఉన్న వారిని విశాలతకు నడిపించమని ఈరోజు వారు ప్రార్థించి నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగానైనా వారి ప్రార్థనలు అంగీకరించమని, ఈరోజు బలహీనముగా ఉన్న వారిని బలపరచండి. హాస్పిటల్లో ఉండి నాయన వేదనతో ఉన్న వారిని మీరు ఆదరించండి నాయన, మీరు స్వస్థపరచండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ రోజున నీ సన్నిధిలో మోకరించి ఎందరైతే వారి కోరికల కొరకు, వారి ఆశల కొరకు వారు ఏదైతే ఆశించి ప్రార్థిస్తూ ఉన్నారో వాటన్నిటిని వారికి అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.